హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం బొమ్మరిల్లులో 5 రకాల వంటకాలు. 5 రకాల వంటకాలు ఎలా చేస్తారో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం. 5 రకాల్లో తీయనివి పోలెలు, గర్జలు, అప్పాలు, షేగోళ్ళు, మురుకులు ఎలా చేసుకుంటారో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండిని వేసుకోండి. దాని తర్వాత 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. వెల్లుల్లి, ధనియాలు దంచుకొని 1 టీ స్పూన్ అంతా ఆ పిండిలో వేసుకోండి. దాంతోపాటు ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్రని కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకుంటూ ఆ పిండిని ముద్దలాగా చేసుకోండి. దాని తర్వాత ఆయిల్ వేసి కవర్ లేదా ఒక క్లాత్ని పెట్టుకోండి. కాసేపటి తర్వాత దీంట్లో 3 భాగాలుగా చేసుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నేను శనగపిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఆ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా అన్నిటినీ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి రొట్టెల పీట మీద షేగోళ్ళని ఇలా ఒత్తుకోవాలి. షేగోళ్ళు చేసుకున్న తర్వాత అప్పాలు చేసుకోవడానికి అప్పాల పీట మీద ఒక కవర్ పెట్టి ఇలా ఆయిల్ రాసి పిండి ముద్దను పెట్టి అప్పాల్లా ఒత్తుకోవాలి. మురుకులు చేసుకోవడానికి మురుకుల పావు అవైలబుల్లో లేదు కాబట్టి ఇలా చేత్తో రౌండ్గా మురుకుల్లా చేసుకుంటున్నాను. పోలే ఇంకా గర్జలో పెట్టడానికి కొబ్బరిని ఇలా తురిమి దాంట్లో కాస్త చక్కెర కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని వేసి ఉప్పు వేసుకొని కాస్త నూనె పోసుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. గర్జలు చేసుకోవడానికి ఆ పిండిని అప్పాల పీట మీద అప్పాల్లా ఒత్తుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి చక్కెర వేసి చేత్తో ఇలా డిజైన్ లాగా చేసుకోండి. పోలేలు చేసుకోవడానికి ఒక పిండి ముద్దని తీసుకొని దాన్ని ఇలా ఒక కప్పులాగా చేసుకోండి. ఆ కప్పులో కొబ్బరి చక్కెరని వేసి కప్పుని క్లోజ్ చేసి ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు దాన్ని అప్పాల పీట మీద అప్పాల్లా ఒత్తుకోండి. చూశారు కదా ఎంత ఈజీగా పోలెలు, గర్జలు, అప్పాలు, మురుకులు, షేగోళ్ళు ఎలా చేసుకున్నామో. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్జల్ని డీప్ ఫ్రై చేసుకోండి. కాసేపటి తర్వాత ఇలా వాటి కలర్ చేంజ్ అయ్యి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. గర్జలని ఎలా అయితే డీప్ ఫ్రై చేసుకున్నారో అలానే అప్పాలు, షేగోళ్ళు, మురుకులని కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా అప్పాలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పోలేలు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద కాస్త నూనెని పోసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇలా పోలేల్ని పెట్టి వాటిని ప్యాన్ ఫ్రై చేసుకోండి. పోలేలు ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ముందుగా పెట్టిన దివాళీ బొమ్మరిల్లు వీడియో గనక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టాను, చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూశారు కదా తక్కువ టైంలో టేస్టీగా అప్పాలు, షేగోళ్ళు, మురుకులు, పోలేలు, గర్జలు ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో.
సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.